హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకైతే వాల్ కటింగ్ మిషన్ అయితే ఒకటి కంప్లైంట్ రావడం జరిగింది. ఫీల్డ్ కాయిల్ కంప్లైంట్ అయితే వచ్చింది. ఈ ఫీల్డ్ కాయిల్ అయితే పాత ఫీల్డ్ కాయిల్ అయితే తీసాము. ఇది కొత్త ఫీల్డ్ కాయిల్. ఈ కొత్త ఫీల్డ్ కాయిల్ ఎలాగ ఫిట్ చేయాలి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఫీల్డ్ కాయిల్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చూసుకొని అయితే ఎక్కించుకోవాలి. ఈ లోపల 4 సిల్లు ఉంటాయి. ఆ 4 సిల్లులో కూడా పర్ఫెక్ట్గా కట్టే విధంగా వైర్లు లోపలికి వెళ్ళే విధంగా అయితే మనం పెట్టుకోవాలి. మనకి 4 కూడా బయటకైతే వైర్లు అయితే ఇలా రావాలి. వచ్చిన తర్వాత మనం అయితే ఏదన్నా ఒక యాక్చువల్గా అయితే చెక్క మీద కొట్టచ్చు, కానీ మొబైల్ ఉంది దాని గురించి ఇలా కిందకైతే పూర్తిగా దిగేలా కొట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఫిక్స్ చేయాలి. కరెక్ట్గా ఫిక్స్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు దీనికి ఇదైతే పై క్యాప్ అయితే పెట్టుకోవాలి. మనం ఎప్పుడు ఇప్పినప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనం ఎలాగే తిప్పినామో అలాగే పెట్టుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆర్మేచర్ సెట్టింగ్ కరెక్ట్గా మనకి ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్కి అపోజిట్లో ఈ టైప్లో రావాలి మనకి ఎప్పుడు కూడా. చూసారు కదా, ఈ సెట్టింగ్ కరెక్ట్గా దీంట్లో కూర్చొనేలాగైతే మనం చుట్టెట్టి జాయిగా కొట్టుకోవాలి. కింద బేరింగ్ కరెక్ట్గా సిట్ అవ్వాలి. సిట్ అయ్యేలాగా జాయిగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఎలాగైతే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత మనకైతే 4 స్క్రూలు ఉంటాయి. ఈ 4 స్క్రూలు మనం దీనికైతే ఫిట్టింగ్ చేయాలి. 4 స్క్రూలు కూడా మనం అయితే మనం పని చేసేటప్పుడు కరెక్ట్గా అయితే చూసుకొని అయితే కరెక్ట్గా ఎక్కించాలి. లేదంటే మళ్ళీ వేయవలసి ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏముండదు, కానీ మనం అయితే కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే కనుక ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడికి ఎలా ఫిట్ అయింది. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ పైన వీల్ ఉంటుంది కదా, ఈ వీల్ అయితే సెట్ చేయాలి. ఈ వీల్ సెట్ చేయడం కూడా మనకి కోణాలు అయితే ఇక్కడ కిందకి రావాలి. కరెక్ట్గా కిందకి వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే పెట్టుకొని దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్లో పెట్టుకొని మనం అయితే అపోజిట్ 2 స్క్రూలు వేసుకోవాలి. ఈ అపోజిట్ స్క్రూలు అయితే మనం అయితే 2 వేసుకొని మళ్ళీ కనమ ఆపోజిట్ కూడా వేసుకోవాలి మనం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే మనం ఇలా సెట్ చేయడం జరిగింది. చూసారు కదా, మనకి ఎప్పుడు కూడా మనం స్విచ్ ఈ పైన ఉండేలా పెట్టుకోవాలి. మన సైడ్ పెడితే సైడ్ స్విచ్ పెట్టుకుంటే ఎక్కడైతే మనకి ఈ సైడ్ కి మన లెఫ్ట్ సైడ్ కి వీల్ వచ్చి ఇలాగైతే చూసుకోవాలి. ఆ తర్వాత మనం అయితే ఈ స్విచ్ ని ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, ఈ ఆన్ ఆఫ్ స్విచ్ ని అయితే సెట్ చేసుకోవాలి. ఈ పిన్స్ అవుట్ సైడ్ మనకి వైరింగ్ వచ్చి ఎక్కువైతే పెట్టుకొని వేసుకోవాలి. మనం ఈ మధ్యలో మనం టెస్టర్ అయితే పెట్టుకుని నొక్కుకోవాలి. ఇప్పుడు మనం ఏసీ మోటార్లో వైరు సప్లై అయితే కలుపుకోవాలి. ఇక్కడ 2 టెర్మినల్స్ వచ్చినాయి కదా, ఈ 2 టెర్మినల్స్ లో కూడా మనం ఫిట్ చేసుకోవాలి. చూసారు కదా, ఉన్న వైర్ కూడా మనం దీంట్లో అయితే ఫిట్ చేసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగైతే కరెక్ట్గా మనం ఈ 2 బోల్ట్లు కూడా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఈ వైరు, పొడుగు వైర్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ పొడుగు వైర్ని ఈ సిల్లో గ్యాప్ల్లో మనం పెట్టుకుంటా ఇలా పట్టుకొచ్చి దీని నుంచి పైకి అయితే లాక్కొని వెళ్ళి ఈ టెర్మినల్స్లో 2 టెర్మినల్లో ఏ టెర్మినల్కైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సైడ్ టెర్మినల్దే ఈ వైరు ఇలా వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఈ ఆన్ ఆఫ్ స్విచ్ లో అయితే కలిసింది. అలాగే ఈ సైడ్ టెర్మినల్ లోది ఆపోజిట్ టెర్మినల్ దీంట్లోకి వచ్చి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉన్న 2 కూడా ఎక్కడిదక్కడే మనకి ఈ సైడ్ ఈ పిన్నులు ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 2 పిన్నులు, ఈ పిన్నుల్లో అయితే సెట్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇది ఇస్తున్నాను. ఇక్కడైతే మనం బ్రష్లు అయితే వేసుకోవాలి. ఈ సైడ్ బ్రష్లు వేసుకుని హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లో బ్రష్లు అయితే కరెక్ట్ గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుని మనం అయితే ఇక్కడ ఈ సైడ్ టెర్మినల్ ఉంది, ఈ టెర్మినల్ కి మనం దీన్ని కనెక్ట్ చేయాలి. చూసే కదా ఇక్కడ టెర్మినల్ అయితే కనపడింది కదా, ఈ టెర్మినల్ కి అయితే యాడ్ చేయాలి దీన్ని. అలాగే సేమ్ ఇది కూడా అదే తీరులో మనం ఈ టెర్మినల్ కి మనం అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని మనం అయితే ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ ని మనం దీని మీద అయితే ఎక్కించుకోవాలి ఇలా. చూసారు కదా, అలాగే ఈ రింగ్స్ కూడా అలాగే మనం అయితే ఎక్కించుకోవాలి దీని మీద అయితే, ఈ బ్రష్ అయితే. చూసారు కదా, ఎలాగైతే సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మనం అయితే కింద సైడ్ ఉన్న క్యాప్ ని అయితే ఫిట్ చేసుకోవాలి. కింద సైడ్ ఉన్న క్యాప్ ని మనం ఈ హోల్ అయితే ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ కి ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ లో పెట్టుకొని అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఎక్కడన్నా ఏదన్నా అడ్డడితే కనుక ఖచ్చితంగా మనం అయితే తీసుకుని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకవేళ మనకి ఏమన్నా అడ్డుగా అనిపించినా, ఏదన్నా ప్రాబ్లం అనిపించినా, ఎక్కడైనా మనకి ఏదన్నా తగులుతున్నా కూడా దీన్ని అయితే మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. చూసాక ఫ్రెండ్స్, దీన్ని అయితే కొద్దిగా అడ్జస్ట్మెంట్కి అయితే కొట్టుకోవాలి. దీన్ని పట్టకపోయినప్పుడు చూసాక ఫ్రెండ్స్, ఎలాగైతే మనం లైట్గా చిన్న దెబ్బ అయితే వేసుకోవాలి. దీన్ని వేసుకుని మనం స్క్రూ అయితే వెనకాల సైడ్ స్క్రూ అయితే టైట్గా లాక్కోవాలి. చూసాక ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా లాక్కోవాలి. లాక్కున్న తర్వాత మనమైతే సిరీ టెస్ట్ బోర్డులో అయితే పెట్టుకుని చెక్ చేసుకోవాలి. మనం ఏ వర్క్ చేసినా కూడా సిరీ టెస్ట్ లో అయితేనే ఉండాలి. ఖచ్చితంగా సిరీ టెస్ట్ లో పెట్టి మాత్రమే చెక్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా ఉంది ఇది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ లో పెట్టి అయితే చెక్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, దీని యొక్క
దీన్ని బాడీ ఇలా ఫిట్ అయితే చేయాలి. ఇలా ఫిట్టింగ్ చేయడం అయితే మీ అందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ వచ్చేసి శ్రీని ఎలక్ట్రికల్ రిపేరింగ్. అలాగే నెక్స్ట్ మనకి దేని మీద వీడియో చేయమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా పూర్తిగా అయితే వీడియో కడ వరకు చూడండి. చూస్తేనే మీకు అయితే క్లారిటీగా అర్థమవుద్ది. ఉంటా రెడీ. బాయ్ టు గో.